హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మా పెద్ద పాప బర్త్డే వ్లాగ్ అండి. సో మా పెద్ద పాప బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. సో ఇది మా పెద్ద పాప థర్డ్ ఇయర్ బర్త్డే. సో చాలా బాగా జరిగింది. సో ఈ హ్యాపీ మూమెంట్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనేసి సో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మా పాప మాత్రం ఈ బర్త్డేని చాలా మెమరబుల్గా ఉంచుకుంటుంది. సో ఎందుకంటే 2 years ముందు వరకు అంటే ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే తాతయ్యతో పాటు సెలబ్రేట్ చేసుకుందనమాట. సో ఈ థర్డ్ బర్త్డే వచ్చేసి వాళ్ళ డాడీతో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటుంది. అందుకనేసి హ్యాపీగా ఫీల్ అయింది. సో తను లేవకముందే వాళ్ళ డాడీ అయితే సో తన కోసం స్వీట్స్ ఇంకా కేక్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి. సో ఇవన్నీ కూడా మా దగ్గరలో ఒక అంగన్వాడీ స్కూల్ ఉందన్నమాట మా ఇంటి పక్కన. సో అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి, టీచర్స్కి సో ఇవన్నీ కూడా ఇవ్వాలనేసి తీసుకొచ్చామన్నమాట. సో తనైతే ఇంకా లేవలేదు, మా చిన్న పాప మాత్రం లేచిందండి. సో ఇప్పుడు ఇంకా తను లేవగానే తనని రెడీ చేసి సో స్కూల్కి అయితే తీసుకెళ్ళి ఇవన్నీ అయితే పంచిపెట్టాలన్నమాట. అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా షేర్ చేయాలనేసి ఇవన్నీ అయితే తీసుకొచ్చాము. సో దీంట్లో స్వీట్స్ ఇంకా కేక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో లేవగానే ఇంకా ఈరోజంట అమ్మమ్మ స్నానం చేయించాలి అని చెప్పింది. మా డాడీ వాళ్ళు కూడా వచ్చారు. మా డాడీ, మా చెల్లి, మా మమ్మీ సో వీళ్ళైతే వచ్చారనమాట. సో అమ్మమ్మని స్నానం చేయించమని చెప్తే అమ్మమ్మ అయితే స్నానం చేయించేసింది. ఈ డ్రెస్ అయితే అమ్మమ్మ తీసుకొచ్చిందనమాట. సో మా అమ్ముకి అయితే ఈ పట్టు లంగాలైనా లేదంటే మిడ్డీస్ అయినా సో ఇలాంటివి అయితే మాత్రం చాలా ఇష్టం అండి. సో ఎప్పుడు కూడా మిడ్డీ అని మిడ్డీ వేసుకొని ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మాత్రం ఈ లంగా వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తిని మాత్రమే కాకుండా సో ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఇద్దరికి సేమ్ తీసుకొచ్చారు మా మమ్మీ, మా డాడీ. సో మా మమ్మీ, మా డాడీ అనే కాదు కానీ మా హస్బెండ్ కూడా ఇద్దరికి సేమ్ ఫ్రాక్స్ తీసుకొస్తారనమాట. ఒకరి బర్త్డే అయినా కూడా ఇద్దరికి సెలబ్రేషన్స్ చేస్తాము. సో ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఎంత క్యూట్గా రెడీ అయ్యారో. సో ఈ పట్టు లంగాలో మాత్రం ఇద్దరు ఈ పట్టు లంగాలు వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. సో చూడండి తన లంగా చాలా పెద్దగా ఉన్నా కూడా అస్సలు నిలబడట్లేదు, వెళ్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరిని అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. సో ఫొటోస్ ఇద్దరిని కలిపి తీసుకుందామంటే మాత్రం అస్సలు మా చిన్న పాప ఉండట్లేదు. సో మా పెద్ద పాపతో కలిసి ఫొటోస్ దిగమంటే అసలు దిగట్లేదు అనమాట. సో తనని కొంచెం డైవర్ట్ చేస్తూ తనకైతే ఏదో ఒకటి చేతిలో ఇచ్చి కొంచెం అయితే ఫొటోస్ అయితే తీసానండి. సో ఇద్దరి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. సేమ్ ట్విన్నింగ్ చాలా బాగుంది కదా. నాకైతే ఇలా చిన్నప్పుడు నేను మా సిస్టర్స్ ఇలాగే వేసుకునే వాళ్ళం. సో వీళ్ళిద్దరిని చూస్తుంటే మేము ముగ్గురం కలిసి ఇలాగే వేసుకునే వాళ్ళం అనమాట. సో అది గుర్తుకొచ్చింది. ఫైనలీ ఇక్కడ ఫొటోస్ దిగేసిన తర్వాత వాళ్ళ డాడీకి కాల్ చేసేస్తే సో తను వచ్చేసి పక్కనే ఉంటుందన్నమాట మాకు అంగన్వాడీ స్కూల్. సో అక్కడికైతే తీసుకెళ్లారండి. అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు. సో అంగన్వాడీ స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా సో నేను మార్నింగ్ చూపించాను కదా కేక్స్ ఇంకా చాక్లెట్స్ సో క్యాండీస్ అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ పిల్లలతో అయితే షేర్ చేసుకుంటుంది. సో పిల్లలు అయితే క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారు. సో చాలా చిన్న పిల్లలు కానీ సో మంచిగా క్యూట్గా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు అనమాట. సో అవన్నీ చూసి తన హ్యాపీనెస్ అనేది చాలా బాగుంది. సో అక్కడ చాక్లెట్స్ అన్నీ ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయి చెప్తుంది. సో నేను పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ ఇచ్చేసాను మమ్మీ, వాళ్ళందరూ కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. సో అసలు ఆ డే మొత్తం కూడా తన బర్త్డే అని తనకు తాను విష్ చేసుకుంటూ సో ఈరోజు నా బర్త్డే అని సో చాలా హ్యాపీగా చెప్తుందన్నమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. సో మొత్తానికైతే తను బాగా ఎంజాయ్ చేసిందండి. సో ఇంకా మార్నింగ్ మొత్తం ఇంకా ఇవే ఇక్కడ స్కూల్లో ఇవ్వడం, మా తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. కేక్ బాక్సెస్ సో స్వీట్ బాక్సెస్ అయితే అక్కడ ఇచ్చాము. సో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా కేక్ అయితే కటింగ్ చేయించారు. సో మేమైతే ఈవినింగ్ కట్ చేసుకున్నాం అనమాట కేక్. అందుకనేసి మార్నింగ్ అయితే ఈ డ్రెస్ వేసామండి. సో ఈవినింగ్ వచ్చేసి సపరేట్ డ్రెస్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే ఇంట్లో సింపుల్గా డెకరేషన్ కూడా చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే తిననైతే ఇక్కడికి పంపించాము. సో తిని ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్తుందనమాట. సో పిల్లలందరికీ ఇవి ఇచ్చేస్తే తనకి ఏంటంటే
పిల్లలకి ఇవ్వడం నేర్పించాలి మనం. ఇదే అని కాదు, బర్త్డే కోసమనే కాదు, సమ్ టైమ్స్ పిల్లలకి మనం ఇవ్వడం నేర్పిస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో అక్కడ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ స్వీట్స్ ఇచ్చేసి వచ్చేసింది. సో మేమైతే ఈవినింగ్ ఈ విధంగా రెడీ చేసామండి. సో ఆ బ్యాక్ డెకరేషన్ వచ్చేసి నాకు 180 రూపీస్లో వచ్చింది. సో చాలా బాగున్నాయి కదా బెలూన్స్, సింపుల్ అండ్ క్యూట్గా ఉంది డెకరేషన్ అయితే. సో అక్కడైతే మేము చిన్న స్టూల్ వేసి, అక్కడ దివాన్ ఉంది కదా, దివాన్ పైన చిన్న స్టూల్ వేసామన్నమాట. సో ఒక 2 కేక్స్ అయితే తీసుకొచ్చాము. సో మా చిన్న పాపకైతే ఈ డ్రెస్ అండి, మా పెద్ద పాపకు మాత్రం ఈ డ్రెస్ అనమాట. సో తన ఫ్రాక్ చూడండి, డ్రెస్ చాలా బాగుంది కదండి. సో ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట, పీచ్ కలర్లో ఉంది. సో ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో 7:30 అప్పుడు కేక్ అయితే కట్ చేస్తున్నాము. సింపుల్గా ఎవరిని పిలవలేదు, ఎందుకు అని అంటే, సో మార్నింగ్ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా, పిల్లలకైతే ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు ఫ్యామిలీతో మాత్రమే, ఓన్లీ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ అనమాట. నేను, వాళ్ళ డాడీ, ఇంకా మమ్మీ, అంటే మా మమ్మీ, మా డాడీ, ఇంకా మా సిస్టర్ ఉన్నారు. సో మేమందరం కలిసి సో ఇదైతే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం అనమాట. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో పక్కన హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టేసి తను చూడండి క్యాప్ పెట్టుకొని ఎంత క్యూట్గా చేస్తుందో. హ్యాపీ బర్త్డే అయితే చాలా హ్యాపీగా చేసుకుందండి. సో మధ్యలో అయితే నేను మ్యూజిక్ని అయితే యాడ్ చేస్తానండి. మొత్తం అయితే మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. చాలా అంటే చాలా బాగుంటుంది, క్యూట్గా. మా ఇద్దరు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో మా చిన్న పాప అయితే ఇప్పుడే నిద్ర నుంచి లేచింది. సో కేక్ కట్ చేద్దాం అనేసరికి బాగా ఏడ్చింది. సో లాస్ట్ ఇంకా కేక్ కటింగ్ నువ్వు చెయ్యమ్మా అని చెప్తే సో కొంచెం కామ్గా ఉంది. ఇద్దరికి అంటే 2 కేక్స్కి తీసుకొచ్చాం కాబట్టి ఇద్దరికి చెరొక నైఫ్ అయితే ఇచ్చామన్నమాట. సో అందుకనేసి ఇద్దరైతే ఇంకా హ్యాపీగా ఉన్నారు. సో మీరైతే వీడియోని ఫుల్గా చూసి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.